నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా జాగృతి యూత్ రాష్ట్ర నాయకుడు గణవేణి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో జాగృతి నాయకులు టీఆర్ఎస్ శ్రేణులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో జాగృతి యూత్ రాష్ట్ర నాయకుడు గణవేణి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ఎలాంటి తప్పు చేయని జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితను 150 రోజులకు పైగా జైల్లో ఉంచి విచారణ జరిపినప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపలేరని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి యూత్ రాష్ట్ర నాయకుడు గణవేణి మల్లేష్ యాదవ్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు, జాగృతి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం, కవిత గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ రావడం నిజంగా చాలా హర్షణీయం. ఇలా గత 5 నెలలుగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ కూతురు అనే ఒక ఉద్దేశంతో కవిత గారిని 150 రోజులకు పైగా ఎలాంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకొని విచారణ అయిన తర్వాత ముద్దాయి జైల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిల్ మంజూరు చేయడం నిజంగా హర్షణీయం. మరి కవిత గారు కడిగిన ముత్యం వలె తప్పకుండా బయటకు వస్తారు. అదేవిధంగా ముఖ్యంగా 150 రోజులు జైల్లో ఉంచుకున్నప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఇవాళ కోర్టులో కూడా వాళ్ళు మాట్లాడిన విషయం ఏంటంటే 10 రోజులకు సంబంధించిన డాటా మాత్రమే ఫోన్లో ఉందని చెప్పడం జరిగింది. 150 రోజులు జైల్లో పెట్టి కూడా ఎలాంటి ఆధారాన్ని కూడా వాళ్ళు చూపించలేకపోయినరు. మరి ముఖ్యంగా అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా కవిత గారి మీద ఒక్క కేసు కూడా ఇప్పటికీ ఫైల్ చేయలేదు. అదేవిధంగా ₹1 కూడా రికవరీ చేయలేదు. 100 కోట్ల స్కామ్ అన్నారు, కానీ 100 కోట్ల స్కామ్లో ₹1 కూడా రికవరీ చేయలేరు అని అంటే దాని అర్థం ఏంటంటే కవిత గారు ఎలాంటి తప్పు చేయాలని చెప్పి ఇలా నిరూపితమైంది. ఏదన్నా కవిత గారికి బెయిల్ రావడం నిజంగా మా జాగృతి పక్షాన, టీఆర్ఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కవిత గారి నాయకత్వం, కవిత గారి నాయకత్వం. జై తెలంగాణ.